మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని కృపా సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి 2025వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి 2026వ సంవత్సరపు దయా కిరీటాన్ని దేవుడు మనకి ధరింపచేశాడు. ఈ 5వ తారీఖు మనమందరము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తలలు వంచండి. కృపగలిగిన మా తండ్రి, దయామయుడైన మా యేసు స్వామి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నన్ను, మమ్మలను, మా కుటుంబాలను, మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను మీరు కాపాడినందుకై మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును అని మీ లేఖనములో మేము చదువుతూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకే స్తోత్రాలు. ఈ 26వ సంవత్సరం అంతా కూడా మా అందరి జీవితాల్లో నాయనా మేలుకరమైన సంవత్సరముగా మీరు మార్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మాతో మీరుండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి వారం మనం నేర్చుకునే పాఠం, దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి ఎలాంటి మేలులు కలుగుతాయో దేవుని యొక్క లేఖనములో మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనములో ఒక వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు, ఇమ్మానుయేలు అనేటువంటి మాటకి అర్థం దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుని తోడు లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే ఒక భక్తుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాట రాశాడు. ఆ పాటలో ఒక చరణాన్ని ఈ సందర్భంలో పాడుకుందాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవుని బిడ్డలారా, ఆయన తోడు లేకపోతే, ఆయన నీడ లేకపోతే ఈ లోకములో ఏ ప్రాణి కూడా బ్రతకలేదు. ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు, యథార్థవంతులకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మనకి తోడుగా ఉండటం వలన కలిగేటువంటి మేలులు ఈ 2026వ సంవత్సరంలో కలిగే మేలు గురించి మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఆయన మనకి తోడుగా ఉంటే జరిగేటువంటి కార్యాల్లో మొదటిది ఏంటంటే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుదాం. యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్దెలుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు అనేటువంటి ఓ భక్తి కలిగిన యవనస్తుడిని మనం చూస్తున్నాం. ఈ యోసేపు అనేటువంటి వ్యక్తి 16-17 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇంత చిన్న ప్రాయములోనే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి
చెడితనానికి, చెడి స్నేహాలకి దూరంగా ఉండి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. అయితే ఈ వ్యక్తిని దేవుడు తోడుగా ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, చెడికి దూరంగా ఉన్నాడు గనుక ఇతడు నమ్మకంగా యథార్థంగా జీవించటం ద్వారా దేవుడు ఈయనకి తోడుగా ఉన్నాడు. ఈయన చేస్తున్నటువంటి పనులను దేవుడు సఫలమయ్యేటట్లుగా చేశాడు అనే మాట మనం చూస్తున్నాం. అవునండి దేవుని బిడ్డలారా, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ కుటుంబానికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు చేస్తున్నటువంటి పనులను దేవుడు సఫలము చేస్తాడు అనే మాట మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, మీరు చేసే పనులు సఫలం అవ్వాలి అంటే, మీరు వెళుతున్న మార్గములో దేవుడు మీకు తోడుగా ఉండాలి. మీరు వెళ్ళేటువంటి ప్రతి ప్రయాణము అది సఫలం అవ్వాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు లేకుండా మనము ఏది చేసినా అది సఫలము కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు చేస్తుందంతా కూడా సఫలమైంది. ఆ పనులు సఫలమయ్యాయి. చాలామంది దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని తోడు లేకుండా వాళ్ళు పనులకు వెళ్తారు, వాళ్ళ పనులు సఫలం అవ్వవు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరో నాకు ఎదురొచ్చారు అందుకే ఈ పని అవ్వలేదు అని చెప్పి ఎదటి వాళ్ళ మీద నేరారోపణగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ఎదురొచ్చారు నీ పని అవ్వలేదని అనుకోవద్దు. దేవుడు నీతో ఉంటే ఖచ్చితంగా నీ పనులను దేవుడు సఫలం చేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను దేవుని సేవకుడిగా ఈ 2026 సంవత్సరంలో నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అతడు చేసిందంతా కూడా సఫలము అయ్యింది అనే మాట ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని బిడ్డలారా, రెండవ మాటను నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమియో తక్కువ కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అద్భుతమైన వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక నీకు ఏమీ తక్కువ కాదు. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశములో నుండి కనానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. మనందరికీ దేవుని వాక్యం ఎరిగిన బిడ్డలందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. 30 సంవత్సరాలు స్వేచ్ఛగా సంతోషంగా గడిపారు. ఆ తర్వాత 31వ సంవత్సరంలోనికి అడుగుపెట్టే సమయం వచ్చినప్పుడు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు చనిపోతాడు. ఆ తర్వాత క్రొత్త రాజు వచ్చినప్పుడు భయంకరమైన శ్రమలు వారి జీవితంలో ప్రారంభమైనవి. తరం వెంబడి తరము, తరం వెంబడి తరము వారిని ఈ బానిసత్వం వెంటాడింది. వారి మనసులకు నెమ్మది లేదు, వాళ్ళ ప్రాణాలకి విశ్రాంతి లేదు. వాళ్ళకి అక్కడ భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఆ కష్ట సమయంలో దేవునికి మొరబెట్టారు. ఐగుప్తీయులు వీళ్ళని బానిసలుగా చేసుకుని ఇబ్బంది పెట్టుతున్న కాలంలో, కష్టకాలంలో దేవుడికి మొరబెట్టినప్పుడు ఆ కష్టకాలంలో దేవుడు వారి మొర ఆలకించి స్వర్గము నుండి దేవుడు మానవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చూచి ఆయన మోషే అనే భక్తుడిని పిలిచి ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గరికి పంపించి అద్భుతాలు చేసి వాగ్దానం చేయబడిన కానానికి వారిని తీసుకుని వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 40 లక్షల మంది ప్రజలు వారు బయలుదేరి కానానికి వస్తూ ఉన్నప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలకి అరణ్యములో ఆహారం కావాలి, అరణ్యములో వాళ్ళకి తాగటానికి నీళ్లు కావాలి. ఆ టైంలో వారికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి మోషే
ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడేవాడు. ప్రభువా, ఇన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించమని చెప్తున్నావు, ఇన్ని లక్షల మంది ప్రజల్ని నువ్వు తోడుకుని వెళ్ళమని చెప్తున్నావు, కానీ నువ్వు నాతో రాకపోతే ఈ 40 లక్షల మంది యొక్క ప్రజల యొక్క అవసరతలు ఎవరు తీర్చగలరు? ఇది నాకు భారంగా ఉంటుంది కదా అన్నప్పుడు ఆ ప్రియ తండ్రి అంటున్నాడు, నేను నీతో వస్తానయ్యా, నీకు తోడుగా వస్తానయ్యా, వచ్చి నేను మీ అవసరాలు తీరుస్తాను. అందుకే 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనుక కనుపాప వలె దేవుడు వారిని కాపాడాడు. పగలంతా భయంకరమైన ఎండ, ఆ వెండలో మేఘస్తంభముగా ఉండి నడిపించాడు. రాత్రి అయ్యేసరికి ఎముకలను కొరికేసేటువంటి చలి, ఆ చలి టైములో ఎక్కడా తన బిడ్డలు ఇబ్బంది పడతారేమోనని చెప్పి రాత్రి వేళ ఆయన అగ్నిస్తంభముగా ఉండి దేవుడు వారికి వెచ్చదనాన్ని ఇచ్చాడు. పగలేమో చల్లదనాన్ని ఇచ్చాడు, రాత్రేమో వెచ్చదనాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో చూడండి. అలా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చినప్పుడు, వారికి ఆకలైనప్పుడు దేవుడు వారికి మన్నాను పెట్టి పోషించాడు. వారికి దప్పికైనప్పుడు బండ నుండి నీరును రప్పించి దేవుడు వారి దప్పికను దాహాన్ని తీర్చాడు. వారు మాంసం కావాలని అడిగితే అరణ్యములో దేవుడు ఆకాశము నుండి పూరేళ్లు రప్పించి వారికి మాంసం పెట్టాడు. వారికి దేవుడు తృప్తిగా పోషించాడంట. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరి, సహోదరుడా, లేమిలో ఉన్నావా? నీ జీవితంలో యేసు ప్రభువారిని యజమానుడిగా, కాపరిగా నువ్వు చేసుకోగలిగితే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక బయలు ఎద్దకు నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల ఎద్దకు నడిపిస్తున్నాడు అన్నాడు. ఆయన తోడుగా ఉంటే ఏమీ తక్కువ కాదు అన్నాడు. ఏ సమయంలో ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. ఇంటిలో చిన్న బిడ్డలు వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకుంటే ఆటలాడుకోవడానికి బయటికి వెళ్ళి వచ్చినా రాగానే వాళ్ళు అనేది ఏంటంటే, అమ్మా ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా పెట్టు. ఇంట్లో ఉందో లేదో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి ఒకటి తెలుసు, మా అమ్మ మాకు పెడద్ది అని చెప్పి ఆ నమ్మకం వాళ్ళకు ఉంది. వెంటనే వచ్చి అడుగుతారు, అమ్మా నాకు పెట్టని. బిడ్డలకి ఏ టైములో ఏది పెట్టాలో అమ్మకి బాగా తెలుసు కదా. ఏ టైములో ఏది కావాలో అవన్నీ సమకూర్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేది నానే కదా. ఆయన మనకి అమ్మ నాన్న ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక నీకు ఏమీ తక్కువ కాదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆ 40 సంవత్సరాలు వారు ఆ అరణ్యములో ప్రయాణమైనప్పుడు వాళ్ళు వేసుకున్న కాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు. దేవుడు వారికి ఏమీ తక్కువ లేకోకుండా దేవుడు వారిని సమృద్ధిగా పోషించాడు. ఈ 2026 సంవత్సరములో దేవుడు నీతో ఉండి, దేవుడు నీకు తోడుగా ఉండి, దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వాలి అంటే నీవు దేవునితోనే గడుపు. లోకంతో గడపొద్దు, లోక స్నేహం చెయ్యొద్దు, చెడు స్నేహాలు చెయ్యొద్దు, చెడులోనికి వెళ్ళవద్దు. మంచిగా ఉండు. కుటుంబ ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఏదున్నా ప్రభు మీద ఆధారపడండి. దేని గురించి చింతించొద్దు. ప్రతి విషయముల ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి. దేవుడే మన అవసరాలు తీర్చగలిగిన వాడై ఉన్నాడు. నీ ఆత్మీయ అక్కని తీర్చగలిగిన వాడు, నీ ఆర్థిక సమస్య నుంచి విడుదల చేయగలిగిన వాడు, నీ కుటుంబాన్ని పోషించగలిగిన
దేవునామానికి మహిమ కలుగునుగాక. యోసేపు అనేటువంటి ఒక భక్తుడు తన కుటుంబంతో మాట్లాడుతుంటాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను నేను పోషిస్తాను అంటాడు. యోసేపు ప్రభుకి సాదృశ్యంగా మనకు కనబడతాడు. మన ప్రభు ఈ సంవత్సరం మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మలను పోషిస్తాను, మీకు ఏమీ తక్కువ కాదు. ఆయన పోషిస్తాను అని అన్నాడంటే నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చోకు, నువ్వు వ్యాపారం చేయకోకుండా ఇంట్లో కూర్చోకు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చోకు. నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేయి, దేవుడి మీద ఆధారపడు, దేవుడు తన కృపను నీకు చూపిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ దేవుడి నీ యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక నీకు ఏమీ తక్కువ కాదు అన్నాడు. ఆనాడు యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి, మీరు ఆయా గ్రామాలకి వెళ్ళండి, ఆయా పట్టణాలకి వెళ్ళండి, వెళ్ళి నన్ను గురించి మీరు ప్రకటించండి అని చెప్పి ప్రభువారు చెప్తూ ఏమన్నాడంటే, మీరు వెళ్ళేటప్పుడు మీ సంచిలో బంగారం కానీ వెండి కానీ డబ్బు కానీ ఏమి పట్టుకుని వెళ్ళవద్దు. మీరు మామూలుగా వెళ్ళిపోండి, నా ప్రేమను ప్రకటించండి. మీరు ఏ ఇంటికైతే వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ చేర్చుకున్న వాళ్ళకి శుభమని చెప్పండి. వాళ్ళు ఏదైనా పెడితే తినండి అని ప్రభు పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ప్రభు అడిగాడు, మీకేమైనా తక్కువైందా అని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా మాకు ఏమీ తక్కువ కాలేదయ్యా అన్నారు. దేవుడు మనలను మన కుటుంబాలని పోషించటానికి సమర్థుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొన్నను, దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు అనే మాట మనము 34వ కీర్తనలో మనం చూస్తామండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉంటే మన పనులు సఫలమవుతాయి. రెండోది, దేవుడు మనకు తోడుగా ఉంటే మన కుటుంబాల్లో ఏమీ తక్కువ కాకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు. మూడవ మాట నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలోనికి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. మూడవది మనం తీసుకున్నట్లయితే, దేవుడు తోడుగా ఉన్న దావీదు భక్తుడు అంతకంతకు వర్ధిల్లెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరపు దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వంతకంతకు వర్ధిల్లాలి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ వంశము అభివృద్ధి చెందాలి, దీవించబడాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అతడు అంతకంతకు వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనము వర్ధిల్లుతున్నప్పుడు, మనము అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. దేవుడు నా బిడ్డలు వర్ధిల్లుతున్నారని ఆనందిస్తాడంట. ఒకవేళ మనుషులు నీ మీద అసూయ పడొచ్చేమో, మనుషులు ఒకవేళ నీ మీద బాధ పెట్టుకోవచ్చేమో నీ అభివృద్ధిని చూచి, కానీ దేవుడు బాధపడేవాడు కాదండి. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను వర్ధిల్లింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో నీవు వర్ధిల్లటం అనేది 2 విధాలుగా ఉండాలి. ఒకటి, ఆత్మీయ విషయంలో నువ్వు వర్ధిల్లాలి. భక్తుడైనటువంటి యోహాను గారు గాయు అనేటువంటి వ్యక్తికి ఒక మాట రాస్తాడు, ప్రియుడా నీ ఆత్మ. ఈ మాట మనము యోహాను పత్రికల్లో మనం చూస్తామండి. ఒకసారి చూద్దాం ఆ మాట. 3వ యోహాను పత్రిక 2వ వచనం చదువుదామండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఈ భాగములో ఎంత చక్కటి మాట తెలియచేస్తున్నాడో చూడండి. ప్రియుడా అంటే ఇష్టమైన వాడా. మనము దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి, మన తల్లిదండ్రులకి ఇష్టమైన వారంగా ఉండాలి,
అలాగే దైవ జనులకు కూడా మనం ఎలా ఉండాలంటే ఇష్టమైన విశ్వాసులుగా ఉండాలి, బాధ పెట్టేవారుగా కాదు. ప్రియులరా, ఒక మాట చెప్తాను, నీవు నీ దైవజనుడిని దుఃఖ పెడితే నీ భక్తి నీకు నిష్ప్రయోజనమైపోతుంది అనే మాట బైబిల్లో వ్రాయబడింది. దైవజనుడు దుఃఖపడకూడదు, ప్రాముఖ్యంగా దేవుడు దుఃఖపడకూడదు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దుఃఖపడకూడదు, నిన్ను కన్న తల్లిదండ్రులు దుఃఖపడకూడదు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు దుఃఖపడకూడదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా అంటే క్షేమముగా నీవు ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. నీ విశ్వాసము ఎంత అభివృద్ధి చెందితే అంతగా నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు. నీ ప్రార్థనలో నువ్వు వర్ధిల్లాలి. నీ ప్రార్థన గది ఒక యుద్ధపు ఆయుధశాలగా ఉండాలి. అది బలహీనంగా ఉండటానికి వీల్లేదు, నులివెచ్చని స్థితిలో ఉండటానికి వీల్లేదు. నీ ప్రార్థన గది వేడిగా ఉన్నప్పుడు, నీ ప్రార్థన గదిలో అభిషేకంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలవు, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు అనుభవించగలవు. గనుక దేవుని సన్నిధిలో నీవు విశ్వాసములో అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. ప్రార్థన జీవితము నీవు అభివృద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మనము దేవుని ఆత్మతో నింపబడి మన ఆత్మ వర్ధిల్లేటట్లుగా ఉండాలి. సమృద్ధి అయినటువంటి ఆత్మ, కొలత లేనటువంటి ఆత్మతో మనం నింపబడి దేవుని కోసం మండాలి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట చూస్తాం. దేవుని కోసం మండి నువ్వు అనేక మందిని మండించే వ్యక్తివుగా నీవు ఉండాలి. చాలామంది ఈనాడు చల్లారిపోతూ ఉన్నారు, భక్తిలో బలహీనమైపోతూ ఉన్నారు, ప్రార్థనలో ముందుకి సాగలేకపోతున్నారు, నిలువెచ్చని ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవున్న స్థలములో దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటట్లుగా నువ్వు ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దైవికమైన ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి, దేవుని ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి. నీవు దేవుని చేత ప్రేమించబడి, నేను దేవుని చేత ప్రేమించబడి మనం ఇతరుల్ని ప్రేమించే విషయంలో అభివృద్ధి చెందాలి. ఏ ప్రేమ అంటే దైవికమైన ప్రేమ. అనేక మంది నాడు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మనం ప్రేమను చూపించే వారంగా మనం ఉండాలి. దైవికమైన జ్ఞానములో నువ్వు అభివృద్ధి చెందాలి. ఇలా ఆత్మీయంగా వర్ధిల్లాలి. గాయు అనేటువంటి వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నాడు. ఒక విశ్వాసికి తగినట్లుగా ఎలా బ్రతకాలో అలా బ్రతికాడు, లోపము లేని భక్తి చేశాడు. అదే భక్తుడితో ఏమంటున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఎదగవలనని నీ నిమిత్తము నేను ప్రార్థన చేయుచున్నాను. అన్ని విషయాలలో, రక్షణలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, నీతిలో నువ్వు ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఆ తర్వాత నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలి. ఆర్థికంగా ఒక మాట చెప్తానండి. నేను ఆ అబునిగడ్డ ఏరియాలో వేణుగోపాలపురం అనే గ్రామంలో పరిచర్య చేసేటప్పుడు నేను అనుకునేవాడిని, ఈ చైకులు నాకు చాలు పరిచర్యకి, ఇదిగో ఈ చిన్న చర్చి నాకు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, అవసరమైతే నేను ఈ నేల మీదే పడుకుంటా, నాకు అక్కర్లేదు అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ప్రభువు నాతో మాట్లాడిన మాట, ఆయన ఏం చెప్పాడంటే, కీర్తనలు 109వ కీర్తన 17వ వచనము దేవుని యొక్క వాక్యాన్ని 2వ లైన్ చదువుతాను. దేవుని యందు వారికి ఇష్టము లేదు గనక అది వారికి దూరమాయను. ఎప్పుడైతే నేను అలా కోరుకుంటూ ఉన్నానో దేవుడు మాట్లాడాడు. మా పిల్లలేమో అడిగేవారు, డాడీ మాకు మంచి బట్టలు కొని పెట్టవా, మరి అందరూ బైక్ మీద తిరుగుతున్నారు, మాకు కూడా బండి మీద తిప్పవా అనేవాళ్ళు.
వద్దు ఇదే అనేవాడు నేను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ప్రభు సన్నిధిలో అప్పటి నుంచి ప్రార్థన చేశాను. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని దీవించు, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగానే ప్రార్థన చేస్తే 10 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు 11వ సంవత్సరంలో ఒక బైక్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు ప్రార్థన తర్వాత 11వ సంవత్సరంలో దేవుడు ఒక బైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉండగా, ఆయనలో ఆత్మీయంగా నమ్మకంగా ఆయన పాదాల దగ్గర భక్తులతో సహవాసములో దేవునితో గడుపుతూ ఉండగా దేవుడు క్రమేణా పిల్లల విషయాల్లో దేవుడు మేలు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు దీవెన కోరుకోండి, దీవించబడండి, దేవునికి నమ్మకంగా ఉండండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యముగా నువ్వు ఎదగవలనని నీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను అన్నాడు. అయితే మరొక మాట ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపం చేస్తాను. 4వ మాట మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు హిజ్కియా అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడు. ఈ హిజ్కియా అనేటువంటి ఒక రాజు దేవుని యందు విశ్వాసము కలిగి, ఇతడు నీతిని అనుసరిస్తూ అపవిత్రమైన వాటికి దూరంగా ఉండి పరిశుద్ధతను కలిగి ఉండి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ రాజుకి తోడుగా ఉన్నాడంట. దేవుడు ఈ రాజుకి తోడుగా ఉన్నాడు కాబట్టి రాజులకేం ఉంటాయి? యుద్ధాలు ఉంటాయి. ఏ రాజ్యం మీదకి అతడు యుద్ధానికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతనికి జయాన్నిచ్చాడు అనే మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అతడు జయము పొందెను. నీవు నేను దేవుని సన్నిధిలో ఉండి నమ్మకంగా మనం భక్తి చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి జయాన్నిస్తాడు. ఏటివే జయాన్నిస్తాడంటే మన శరీర కోరికల మీద దేవుడు మనకి విజయాన్నిస్తాడు, పాపం మీద దేవుడు మనకి విజయాన్నిస్తాడు. దేవుని బిడ్డలారా, అంధకార సంబంధమైన అధికారం మీద, దుష్ట శక్తుల మీద, దురాత్మల మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు. దేవుడు రోగాలను జయించడానికి, రోగము నుండి విడుదల పొందడానికి దేవుడు మనకి అధికారం ఇస్తాడండి. దేవుడు విజయాన్నిచ్చాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళినా జయం పొందాడు. ఆనాడు యెహోషువతో అన్నాడు, యెహోషువా, నీవు నా వాక్యమును చదివి నా వాక్యమును ధ్యానించి నువ్వు ప్రజలకి బోధించిన ఎడల నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలానికి ఇస్తాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పాడు. యిర్మీయా ప్రవక్తతో అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ప్రజల దగ్గరికి నన్ను గురించి ప్రకటించు, సాతానిక సామ్రాజ్యాలలో వంగపోతున్నట్టు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించు, ఏ మనుషుడు నీ మీద జయము పొందడు అన్నాడు. జయాన్నిచ్చేవాడు దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. జయజూతాన్నిచ్చేవాడు దేవుడు గనుక హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక హిజ్కియా ఎక్కడికి వెళ్ళిన జయము పొందాడు. దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరములో ఇట్టి జయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 39, దేవుని బిడ్డలారా 5వ వచనం చదివి ముగిస్తాను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగల్లా నేతులో పడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి ఆశీర్వాదము మీరు మీ కుటుంబాలు అనుభవించాలని దేవుని సేవకుడిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ 2026వ సంవత్సరము నాయనా, ఈ మొదటి వారము నుండి ఈ 12 నెలలు మమ్మలను, మా కుటుంబాలను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా బంధువులు మీరు కాపాడమని కోరుచు ఉన్నాం. మేమందరము నాయనా మా ప్రాంతాలకి మేలుకరమైన వారంగా మేము ఉండటానికి, అందరి క్షేమం కోరి ప్రార్థించటానికి మీ ఆత్మను మాకు దయచేయి. మమ్మల్ని అందరిని బలపరచండి. అందరికీ నైనా ఆరోగ్యాలు ఇవ్వండి, మనశ్శాంతినివ్వండి, దీవెనలు దయచండి, క్షేమాభివృద్ధి నుంచి కాపాడమని యేసు నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.